గత 2 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర విభజన తర్వాతన జరుగుతున్నటువంటి అమరావతి నిర్మాణాన్ని గురించి ప్రతిపక్ష నాయకులుగా గతంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వారు చేసినటువంటి చేష్టలకి మరలా తిరిగి ఓటమి పాలయ్యి ఈ రోజున మరలా అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రంలో ఏదైతే రాజధానిని రైతులకు మాట ఇచ్చిన ప్రకారంగా పట్టుదలతో నిర్మాణం చేయాలని ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఉరుకులు పరుగులతోటి నిర్మాణం జరుగుతున్నదో దాని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుంది తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటే రాజధాని అవుతుందని ఒకళ్ళు, ఇన్ని లక్షలు అప్పు చేసేవాళ్ళు మరొకళ్ళు, అక్కడ తాకట్టు పెడుతున్నారు ఇక్కడ తాకట్టు పెడుతున్నారు అనేది మరి ఇంకొకళ్ళు, మీరు ఇంతగా చేస్తున్నారు అంతగా చేస్తున్నారు అనేటువంటి ఇంకొకళ్ళు ఈ రకమైనటువంటి వాచాలత్వాన్ని బయటపెట్టి ఈ రాష్ట్రంలో ప్రజానికాన్ని రెచ్చగొట్టి అమరావతిని జరగకుండా చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెళ్ళగక్కుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అసలు నేను వీళ్ళందరినీ స్పష్టంగా అడుగుతా ఉన్నాను. మొట్టమొదట 2014లో రాజధానిని ఫలానా చోట అనేటువంటి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అసెంబ్లీలో రాజధాని తీర్మానం పెట్టినప్పుడు, శాసన మండలిలో రాజధాని తీర్మానం పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలే చాలదు, ఇంకా కొంత ప్రభుత్వ భూములు కానీ ఇతర భూములు కానీ ఏదైనా ఉంటే తీసుకోండి, మనకి మీరు ఆశించిన ప్రకారంగా మంచి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి రాజధాని నిర్మాణం చేయండి అని చట్టసభలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున ఈ రకమైన మాటలు మాట్లాడచ్చా? ఆ తదుపరి వారి క్యాబినెట్లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు అనేటువంటి ఒక సీనియర్ మంత్రి, అలాగే స్పీకర్ స్థానంలో ఉన్న గౌరవమైనటువంటి వ్యక్తి వారు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు శ్మశానం అని ఒకరు అడివని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారే. అడివని మాట్లాడినటువంటి వారిని అడవిలో వెళ్ళి నువ్వు 14 సంవత్సరాలు అక్కడ వనవాసం చేయమని చెప్పాల్సిన 140 సంవత్సరాలు బతికితే అక్కడే వనవాసం చేసుకోమని ప్రజలు తీర్పిచ్చారు. శ్మశానం అన్నటువంటి ఆయన్ని డిపాజిట్లు గల్లంతగా ఓడించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడాడో ఆ మాటకు కట్టుబడకుండా తిరిగి మరలా ఆయన వచ్చాక 3 రాజధానులు అనేది ప్రకటించిన తర్వాత ఆయనకు 11 సీట్లతో పరిమితి చేశారు. అందువల్ల నేను అడిగేది ఒకే ఒక ప్రశ్న, చట్టసభలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నటువంటి వాడివి, నువ్వు మాట్లాడినటువంటి చట్టపరంగా చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఒక శాసనసభ సభ్యుడిగానో ఒక శాసనమండలి సభ్యుడిగానో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి రాజధానికి సపోర్ట్ ఇచ్చిన నీవు ఆ రాజ్యాంగంలో మాట్లాడినటువంటి మాటలకి విభిన్నంగా నువ్వు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాట్లాడితే అది చట్టరీత్యాగా తప్పు అయినటువంటి చర్య కాదా? అసలు మీరు పనికొస్తారా? దీని మీద అసలు హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఎందుకైనా రాజ్యాంగపరంగా మళ్ళీ అదే రాజ్యాంగపరంగా రాజ్యాన్ని అపాల్స చేస్తూ మాట్లాడినటువంటి దానికి చేసిన చేతలకు తేడా వచ్చినప్పుడు వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు అనేది నేను అడుగుతూ ఉన్నాను. రైట్, మాట్లాడావు, రైతాంగంతో ఉద్యమం చేసాం, అన్ని రాజకీయ పార్టీలు మాకు సపోర్ట్ చేసినాయి, అన్ని సాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి సంస్థలు చేసినాయి, ప్రజలు చేశారు, సపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఒక దోహదకారైనటువంటిది అమరావతి ఉద్యమం. అయినప్పటికీ కూడా దాని రుచి చూసి 11 సీట్లు ఇస్తే అమరావతిలో తప్పులు ప్రోత్సహించవలసింది పోయి ఇంకా నువ్వు అమరావతి రాజధానిని నాశనం చేద్దామని, లేదు మరలా నేను వస్తే అమరావతి రాజధాని ఉండదని, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా కూడా ఏ తీరిగా కట్టినా కూడా దానిని ఉండనీనని ప్రజలను భయభ్రాంతులు చేయడానికి నువ్వు మాట్లాడితే, ప్రజలను రెచ్చగొడటానికి మాట్లాడితే ఎక్కడెవరు దడిచేవారు లేరు.
మేమంతా కూడా ఉద్యమంలో డక్కలు ముక్కలు తిన్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు నీవు ఈ రోజున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలుంటే, సవరణలుంటే ఈ పరిపాలనలో నీ దగ్గర మొగసిరుంటే నీ 11 మంది సభ్యులను తీసుకొని శాసనసభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలా? ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వాడివి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వాడివి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాడివి. నీవు ప్రభుత్వం చేసేటువంటి తప్పులని సరిదిద్దేదానికి ప్రశ్నించితే జనమంతా కూడా మేము కూడా సంతోషిస్తాం. నీ దగ్గర కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ సీనియర్ నాయకులతో పాటుగా ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపాలి, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టాలి. నువ్వు గెలిచినా, నేను గెలిచినా, ఇంకో పార్టీ గెలిచినా, ఏ కూటమి గెలిచినా కూడా ఆ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు సమతుల్యంగా డెవలప్ చేయడం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప వ్యక్తిగత పార్టీల ప్రయోజనాల కోసం కాదనేది గమనించుకొని ఇప్పటికైనా సరే రండి. పేపర్లలో కానీ ఇట్లా మీడియా మీటింగుల్లో కాదు, మీకు స్వాగతం చెబుతున్నాం. రేపు రాబోయే శాసనసభ సమావేశాలకి మీ 11 మంది సభ్యులను తీసుకొని రండి. ఇక్కడ జరుగుతున్న లోపాలు ఏమైనా గురించి చెప్పండి, రికార్డులు బయటకు తీపించండి, శాసనసభాపక్షంగా తప్పులుండి చూపించండి, సలహాలుంటే ఇవ్వండి. ప్రజలుగా మేము కూడా ఆనందిస్తాం, సపోర్ట్ ఇస్తాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో జనాభాని రెచ్చగొట్టితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడి అమరావతికి భిన్నంగా మాట్లాడితే అమరావతి ప్రజానీకం పిచ్చోళ్ళు కాదు. పిచ్చోళ్ళు అయితే మరి నిన్ను ఓడించరు, ఇక్కడ ఒకసారి గెలిపించారు ఇక్కడ, కానీ నిన్ను ఓడించరు. నిన్ను ఓడించి తీరుతారు ఈ తడవ, నిన్ను గెలిపించరక. కనుక ఈ తఫా కనుక ఇదే పరిస్థితులు ఉత్పన్నం అయితే నీ పార్టీ లేకుండా పోవచ్చేమో రాష్ట్రంలో, అది కూడా మనకు కూడా జరగచ్చేమో, ప్రజలంతా బీభత్సంగా వ్యతిరేకించవచ్చేమో. కనుక దయచేసి ఈ యొక్క మీడియా సమక్షంగా మేము కోరేది ఏంటంటే, మీరు శాసనసభకు రండి, ప్రభుత్వ తప్పుల్ని చూపించండి, ఏదైతే చూపించండి, మాకు కూడా తెలియపరచండి, ఎదుర్కోండి, పాలన సక్రమైన మార్గంలో ఉండేట్టుగా నడపండి అనేటువంటిది ఈ యొక్క మీడియా దీని తరఫున నేను ఒక రైతుగా కోరుతున్నటువంటి విషయం.